ప్రభుత్వం గతంలో మెగా డిఎస్ అని దాదాపుగా 16,000కు పైగా ఉద్యోగాలు ప్రకటించడం, వాటిని భర్తీ చేయడం అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే మనకు గతంలో అధికారంలోకి రాకముందు మన లోకేష్ గారు కూడా, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి పరీక్షల్లో నార్మలైజేషన్ విధానం అనేది ఉంది. సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగాలకు అది చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. దానివల్ల ఎవరికి కూడా ఏ ఒక్క అభ్యర్థి నష్టపోయినటువంటి దాఖలాలు లేవు. కానీ మనకు రాష్ట్ర ప్రభుత్వం అసలు నెగిటివ్ మార్క్స్ లేని ఒక పరీక్షకు నార్మలైజేషన్ విధానాన్ని అనేది తీసుకురావడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయము. దీనివల్ల ఎంతో మంది డిఎస్సి అభ్యర్థుల జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి. ఎందుకంటే ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తే దానివల్ల ఏమవుతుందంటే ఎవరి ప్రతిభను బట్టి వారి యొక్క కష్టానికి ప్రతిభకు ఆధారంగా ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది నార్మలైజేషన్ విధానం వల్ల ఏమైపోతుందంటే 10 రోజుల్లో పరీక్ష నిర్వహించడం వల్ల ఆ రోజు పరీక్ష ఒక రోజు సులభంగా వచ్చిందని, ఒక రోజు కఠినంగా వచ్చిందని దాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కో రకంగా నార్మలైజేషన్ లో మార్కులు పెరగడము, కొంతమందికి నార్మలైజేషన్ మార్కులు తగ్గినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది మరి చాలా విచారకరమైనటువంటి విషయము. మనకు నెగిటివ్ మార్కుల విధానం అంటే సెంట్రల్లో నిర్వహించేటువంటి లేదా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించేటువంటి లేదా బ్యాంకింగ్ నిర్వహించే 1/3 లేదా 1/4 విధానంలో నెగిటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి అక్కడ మనకు మైనస్ లో మార్కులు రావడం అనేది మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ అసలు నెగిటివ్ మార్కుల విధానం పరీక్ష లేకపోయినప్పటికీ నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయడం చాలా విచారకరమైనటువంటి విషయం. కాబట్టి నార్మలైజేషన్ విధానం వల్ల మా బతుకులు తలకిందులుగా మారిపోతున్నాయి. కాబట్టి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో ఈ నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేయాలంటే జిల్లాకి ఒకే రోజు పరీక్ష నిర్వహించాలి. అంటే ఒకే జిల్లాకు ఒక రోజు పరీక్ష నిర్వహిస్తే ఎవరి ప్రతిభ ఆధారంగా వాళ్ళకి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్త జిల్లాలు ప్రకటించి చాలా సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పాత జిల్లాల ప్రకారంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తున్నారు. దానివల్ల స్థానికేతరులకు 20% కోటాను విధించడం జరిగింది. ఆ విధానాన్ని రద్దు చేసి మరి కొత్త జిల్లాల ప్రకారంగా నోటిఫికేషన్ విడుదల చేస్తే అందరికీ సమన్వయం జరుగుతుంది. అలాగే ప్రకటించినట్లుగానే ప్రతి ఏటా డిఎస్సి అన్నారు, మరి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ కూడా ఇంకా ప్రకటించలేదు. కాబట్టి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి జిల్లాకు ఒకే రోజు పరీక్ష నిర్వహించి ఎన్ని అయితే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలను నోటిఫికేషన్ లో భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2019-24 ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్ ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అది గతంలో కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా అదిగో ఇదిగో అని చెప్పేసి మన డిఎస్సి ఇవ్వకుండా మన సీఎం గారు చాలా నిత్యం వహిస్తా ఉన్నాడు. గతంలో డిఎస్ ఇచ్చాడు. కొత్త జిల్లాల ప్రకారం డిఎస్సి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే జిల్లా ఒకే పెట్టాలని చెప్పేసి నేను నార్మలైజేషన్ వల్ల మార్క్స్ కోల్పోయాను. సో నా డిమాండ్స్ ఏమంటే నాకు నార్మలైజేషన్ రద్దు చేయాలి, జిల్లాకు ఒక పేపర్ నిర్వహించాలి. ఇవే నా 2 డిమాండ్స్. రిలీజ్ చేస్తామన్నారు కాబట్టి మాకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినాక చదువుకోవడానికి కూడా మాకు కొంచెం టైం ఇవ్వాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.